కానీ ఆ మరుసటి క్షణమే ఆ ఏడుపు శబ్దం కాస్త భయంకరమైన వికృతమైన నవ్వుగా మారింది. ఆ నవ్వు ఆ అడవంతా ప్రతిధ్వనించింది. ఆ నవ్వులో మనుషుల గొంతు లేదు, అదేదో పిశాచి గొంతులా ఉంది. చంద్రానికి చల్లటి చెమటలు పడుతున్నాయి. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి చంద్రం తన టార్చ్ లైట్ ను ఒక పెద్ద మర్రి చెట్టు వైపు తిప్పాడు. అక్కడ అతనికి ఏం కనిపించింది? అది 2003 సంవత్సరం. ఆ రోజుల్లో ఇప్పటిలాగా రసాయన ఎరువులు, ట్రాక్టర్లు ప్రతి గ్రామంలో అంతగా కనిపించేవి కావు. అప్పట్లో వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపైన, పశువులపైన ఆధారపడేది. ముఖ్యంగా గొర్రెల కాపరులు ఊళ్ళు తిరుగుతూ రాత్రిపూట రైతుల పొలాల్లో తమ పశువులను ఉంచేవారు. గొర్రెల మలమూత్రాల వల్ల పొలాలకు విపరీతమైన సత్వబలం వస్తుందని రైతులు నమ్మేవాళ్ళు. దానికోసం గొర్రెల కాపరులకు డబ్బులు, తిండి గింజలు ఇచ్చి మరీ తమ పొలాల్లో మందలు వేయించుకునేవారు. అలాంటి ఒక 10 మంది గొర్రెల కాపరుల సమూహం అది. ఆ గుంపులో ముఖ్యమైన వాళ్ళు విశ్వనాథం, నరసింహ, చంద్రం మరియు భైరవుడు. ఈ నలుగురు ఆ గ్రూపుకి పెద్ద దిక్కు లాంటి వాళ్ళు. మిగతా 6 వీళ్లతో పాటే ఉంటూ వందలాది గొర్రెలను కాపాడుకుంటూ వచ్చేవారు. ఒక ఊరి నుండి మరొక ఊరికి కాలినడక ద్వారా ప్రయాణం చేయడం, పగలంతా గొర్రెలు మేపడం, సాయంత్రం అయ్యేసరికి ఏ గ్రామం పొలిమేర్లో ఉంటే ఆ గ్రామంలోని రైతుల పొలాల్లో మందలు వేయడం వల్ల దినచర్య. ఆ రోజు కూడా అలాగే సాగింది. ఎండ తీవ్రతకు అలసిపోయిన గొర్రెలన్నింటినీ తోలుకుంటూ వాళ్ళు నడుస్తున్నారు. ఆ సాయంత్రం కూడా చీకటి పడే సమయానికి వాళ్ళొక పెద్ద గ్రామం పొలిమేర్లోకి చేరుకున్నారు. ఆ గ్రామం పేరే రుద్రవరం. పేరులోనే ఏదో తెలియని గంభీర తత్వం ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు. కొండల అంచులో ఉన్న ఆ ఊరిలోకి అడుగు పెడుతుండగా ఆ కాపరుల మనసులో ఏదో కీడు శంకించింది. కానీ రాబోయే ప్రమాదం ఎలాంటిదో పాపం ఆ అమాయకులకు అస్సలు తెలియదు. రుద్రవరం గ్రామం చాలా పెద్దది. చుట్టూ వందలాది ఎకరాల సారవంతమైన భూములున్నాయి. ఆ ఊరిలోనే అందరికంటే పెద్ద భూస్వామి, పేరు మోసిన రైతొకరున్నారు. ఆయనే భూపతి గారు. ఆయనకు ఊరి చుట్టుపక్కల చాలా భూములున్నాయి. ఆ సాయంత్రం పూట వందలాది గొర్రెలతో వస్తున్న విశ్వనాథం గుంపును ఆయన చూశారు. నేరుగా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. ఆయన ముఖంలో పెద్ద రైతులకు ఉండే గర్వం కన్నా తన పొలానికి మంచి ఎరువు దొరుకుతుందనే ఆశే ఎక్కువగా కనిపించింది. ఏమయ్యా విశ్వనాథం, ఈ రాత్రికి మీ గొర్రెల మందను ఊరి అడవి అంచులో ఉన్న పొలంలో వేయండి. ఈ రాత్రికి మీకు కావాల్సిన బియ్యం, కోడి మాంసం, సరుకులన్నీ మనుషుల చేత పంపించేస్తాను. పైగా మీ ఖర్చులకు కొన్ని డబ్బులు కూడా ఇస్తాను అంటూ భూపతి గారు మాట్లాడారు. విశ్వనాథం, నరసింహ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళకు కావాల్సింది కూడా అదే కదా. ఎలాగో ఈ రాత్రికి ఎక్కడో పొలంలో తలదాచుకోవాలి, గొర్రెలను కాపలా కాయాలి, పైగా ఉచితంగా కొన్ని సరుకులు, డబ్బులు కూడా ఇస్తామంటే వదులుకుంటారా? వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. భూపతి గారు వాళ్లకు కొన్ని డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి ఊరి చివర దట్టమైన అడవికి ఆనుకొని ఉన్న తన బీడు భూమిని చూపించి వెళ్ళిపోయారు. చీకటి పడే సమయానికి ఆ నిర్జన ప్రదేశంలో గొర్రెల మందను ఆపారు. గొర్రెలన్నీ గుంపుగా కూర్చున్నాయి. బయట వీళ్ళు 4 మిగతా 6 కలిసి కాపలా కూర్చున్నారు. వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ వెంట తెచ్చుకున్న నల్లటి కుక్కలు కూడా అలర్ట్గా ఉన్నాయి. రాత్రి పెరిగింది. ఆ రోజు రాత్రి ఆకాశంలో చందమామ చాలా తక్కువ వెలుతుర్ని ఇస్తున్నాడు. అడవికి ఆనుకొని ఉండడంతో ఆ పొలమంతా చాలా భయంకరంగా ఉంది. ఆ అడవి గురించి ఊర్లో ఎన్నో భయంకరమైన కథలున్నాయి. కానీ భూపతి గారు అవేమీ వీళ్లకు చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు దయ్యాలు, భూతాలంటే నమ్మకం లేదు.
పైగా చెబితే వీళ్ళు రాత్రిపూట అక్కడ మందను వేయడానికి భయపడి పారిపోతాననే స్వార్థం. రాత్రి పెరుగుతున్న కొద్దీ అడవి నుండి వీస్తున్న గాలిలో ఒక రకమైన శవాల వాసన. అప్పటి వరకు అరుస్తున్న కుక్కలు ఒక్కసారిగా అడవి వైపు చూస్తూ తోకలు ముడుచుకొని మామూలుగా కూర్చున్నాయి. ఆ మూగ జీవాలకు తెలిసిన ప్రమాదం అక్కడున్న మనుషులకు ఎందుకు తెలియలేదు. రాత్రి 9:30 దాటింది. భూపతి గారు చెప్పినట్టే ఆయన నమ్మకస్తుడైన పని మనిషి బండిపై బియ్యం, కోడి మాంసం, వంటకు కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాడు. ఆ వస్తువులను చూడగానే రోజంతా ఆకలితో అల్మడాడిన వాళ్ళ ముఖాల్లో సంతోషం. ఆ రాత్రికి మంచి విందు భోజనం తయారు చేయాలని వాళ్ళు అనుకున్నారు. సరుకులిచ్చిన భూపతి గారి మనిషి, ఇక నేను వస్తానయ్యా, రాత్రిపూట ఒంటరిగా అటు ఇటు ఇక్కడ తిరగకండి అని చెప్పి భయపడుతూనే బండిని ఊరి వైపు తోలుకెళ్లాడు. వాళ్ళ దగ్గర రాత్రి కాపల కోసం కేవలం టార్చ్ లైట్లు మాత్రమే ఉన్నాయి. వంట వండుకోవడానికి పక్కనే నీటి బావి ఉంది, కానీ పొయ్యి వెలిగించడానికి ఎండిపోయిన కట్టెలు లేవు. అప్పుడా గుంపులో ఉన్న చంద్రం లేచి, రేయ్, ఇక్కడ చుట్టుపక్కల కట్టెలేమీ లేవు. పక్కనే ఉన్న ఈ అడవి అంచుల్లోకి వెళ్తే ఎండిపోయిన కట్టె మోపులు చాలా దొరుకుతాయి. నేను వెళ్ళి వంటకు సరిపడా కట్టెలు పట్టుకొస్తాను అన్నాడు. అది విన్న నరసింహ, వద్దురా చంద్రం, రాత్రిపూట అడవిలో ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు, నేను కూడా తోడొస్తాను పద అన్నాడు. కానీ దానికి చంద్రం నవ్వుతూ, ఇద్దరం దేనికిరా, పక్కనే కదా అడవి ఉంది, ఒక 5 నిమిషాల్లోనే కట్టెలు విరుచుకొని వచ్చేస్తాను, ఈ లోపు చికెన్ క్లీన్ చేసి పెట్టండని చెప్పి ఎవరి మాట వినకుండా టార్చ్ లైట్ పట్టుకొని బయలుదేరాడు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయం. ఆ భయంకరమైన అడవి వైపు నడక సాగించాడు. అడవి లోపలికి అడుగు పెట్టిన చంద్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినట్టు అనిపించింది. పొలంలో ఉన్న వెలుతురు కంటే అడవిలో ఉన్న చీకటి దట్టంగా ఉంది. టార్చ్ లైట్ వెలుతురు వేస్తూ చంద్రం లోపలికి నడుస్తున్నాడు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు గాలికి కదులుతూ భూతాల్లాగా కనిపిస్తున్నాయి. కానీ చంద్రానికి ఇలాంటి అడవుల్లో తిరగడం అలవాటే కాబట్టి పెద్దగా భయపడలేదు. ధైర్యంగా అడవిలోకి వెళ్ళి కింద పడి ఉన్న ఎండు కొమ్మలను ఏరడం ప్రారంభించాడు. కాస్త లోపలికి వెళ్ళిన తర్వాతే ఒక పెద్ద మోపుకు సరిపడా కట్టెలను పోగు చేశాడు. సరిగ్గా చంద్రం ఆ కట్టెలను తాడుతో కట్టుతున్న సమయంలో ఆ నిశ్శబ్ద అడవిని చీల్చుకుంటూ ఒక భయంకరమైన ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఒక స్త్రీది. ఎవరో మహిళ విపరీతమైన వేదనతో గుండెలు పగిలేలా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అది విన్న చంద్రం ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కట్టెలను వదిలేసి చుట్టూ తిరిగి చూశాడు. కానీ చుట్టూ నల్లటి చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. అడవిలో ఏవైనా అడవి జంతువులు లేదా పక్షులు రాత్రిపూట ఇలాంటి విచిత్రమైన శబ్దాలు చేస్తుంటాయిలే అని తనను తాను సమాధాన పరుచుకుంటూ మళ్ళీ కట్టెలు కట్టడం మొదలుపెట్టాడు. కానీ ఆ మరుసటి క్షణమే ఆ ఏడుపు శబ్దం కాస్త భయంకరమైన వికృతమైన నవ్వుగా మారింది. ఆ నవ్వు ఆ అడవంతా ప్రతిధ్వనించింది. ఆ నవ్వులో మనుషుల గొంతు లేదు, అదేదో పిశాచి గొంతులా ఉంది. చంద్రానికి చల్లటి చెమటలు పడుతున్నాయి. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి చంద్రం తన టార్చ్ లైట్ను ఒక పెద్ద మర్రి చెట్టు వైపు తిప్పాడు. అక్కడ అతనికి ఏం కనిపించింది? ఆ నవ్వు మళ్ళీ వినిపిస్తుంది. ఆ నవ్వు వినబడగానే చంద్రానికి మనసులో ఏదో తెలియని భయం. కానీ వంటకు కట్టెలు లేకపోతే ఆ రాత్రికి ఆకలితో అలమటించాలి కదా. ధైర్యంగా నటిస్తూ టార్చ్ లైట్ వెలుతురులో ముందుకు సాగాడు. అక్కడ అతనికి ఒక మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు ఊడలు నేల దాకా దిగి భయంకరమైన ఆకారంలో ఉంది. ఆ చెట్టు కింద ఎండిపోయిన లావు కట్టెలు కనిపించాయి. చంద్రం తొందరగా ఆ కట్టెలను ఏరుతున్నాడు.
ఇక ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండకూడదు, వెంటనే పొలానికి వెళ్ళిపోవాలని తన మనసులో అనుకుంటున్నాడు. చంద్రం పొలం వైపు అడుగులు వేస్తున్నాడు. ఒక 4 అడుగులు వేశాడు. కానీ ఒక్కసారిగా చంద్రం తలపై ఉన్న కట్టెల మోపు విపరీతమైన బరువులా మారిపోయింది. ఎవరో 100 కిలోల మనిషి వచ్చి ఆ మోపుపై కూర్చున్నట్టుగా చంద్రం మెడ కిందికి వంగిపోయింది. చంద్రం మోకాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఇదేంటి, ఈ మోపును నేను లేపినప్పుడు చాలా తేలికగానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇంత బరువెక్కింది అని చంద్రం ఆశ్చర్యపోతున్నాడు. బరువును తట్టుకుంటూ మరికొన్ని అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బరువు మరింత రెట్టింపైంది. అతని తల మెడ నలిగిపోతున్నంత పనైంది. ఊపిరి ఆడడం లేదు. ఆయాసంతో చంద్రం కళ్ళు తిరుగుతున్నాయి. ఇక బరువును మోయడం తన వల్ల కాదని గ్రహించిన చంద్రం ఒక్కసారిగా ఆ కట్టెల మోపును తన తలపై నుండి కిందికి పారేశాడు. ఆ కట్టెల మోపు కింద పడగానే ఆ మోపుతో పాటు ఒక నల్లని ఆకారం కూడా ఆ కట్టెలతో ఉంది. చంద్రం నమ్మలేకపోయాడు. కళ్ళు పెద్దవిగా చేసి చూశాడు. ఆ కట్టెల మధ్యలో నుంచి ఒక ఆడమనిషి రూపం నెమ్మదిగా లేచింది. ఆమె జుట్టంతా సిగలు విరబూసుకొని ఉంది. ఒంటిపై మురికిగా ఉన్న తెల్లటి చీర ఉంది. ఆమె చంద్రం వైపు చూస్తూ వికృతంగా భయానకంగా నవ్వుతుంది. ఆమెను చూడగానే చంద్రం గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆమె విచిత్రమైన శబ్దాలు చేస్తూ నవ్వుతుంటే చంద్రం వణుకుతున్న చేతులతో తన టార్చ్ లైట్ వెలుతురుని ఆమె ముఖంపై వేశాడు. టార్చ్ లైట్ పడగానే ఆమె కళ్ళు భయంకరంగా మెరుస్తూ ఎర్రగా కనిపించాయి. ముఖమంతా కుళ్ళిపోయినట్టుగా తెల్లగా పాలిపోయి ఉంది. చీకటిలో ఆమె రూపం స్పష్టంగా కనిపించకపోయినా చంద్రానికి విషయం అర్థమైంది. అది మనిషి కాదు, దయ్యమని. అక్కడి నుండి ఎలాగైనా పారిపోవాలని చంద్రం వెనక్కి తిరిగి పొలం వైపు పరిగెత్తడానికి చూశాడు. కానీ అతను వెనక్కి తిరిగే లోపే ఆ దయ్యం కంటి రెప్పపాటు కాలంలో చంద్రం ముందుకు వచ్చి ప్రత్యక్షమైంది. అది చంద్రం ముందుకు వచ్చి నిలబడగానే దాని అసలు రూపం పూర్తిగా కనిపించింది. దాని నోటి నుండి రక్తం కారుతుంది. శరీరమంతా శ్మశానంలోని బూడిద రంగులోకి మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవిలో ఉన్న నక్కలన్నీ ఏకదాటిగా ఏడవడం మొదలుపెట్టాయి. ఆ పిశాచి చంద్రం వైపు చూస్తూ తన పొడవైన చేతులను చాచింది. ఆ ఘోరమైన రూపాన్ని అంత దగ్గరగా చూసిన చంద్రం తట్టుకోలేక గుండె పగిలేలా గట్టిగా కేక వేశాడు. అమ్మా, కాపాడండిరా అని అరిచాడు. కాని అతని అరుపు పూర్తిగా బయటకు రాకముందే ఆ దయ్యం ఒక్కసారిగా చంద్రంపైకి దూకింది. తన పదునైన గోర్లతో చంద్రం గొంతును గట్టిగా పట్టుకుంది. చంద్రం ఎంత కొట్టుకుంటున్నా విడవకుండా అతన్ని గాలిలోకి లేపి ఆ పెద్ద మర్రి చెట్టు వైపుకు లాక్కెళ్తుంది. ఇక్కడ పొలంలో వంట కోసం ఏర్పాటు చేసుకుంటున్న నరసింహ, విశ్వనాథం, భైరవుడు మరియు మిగతా వాళ్లకు అడవిలో నుండి చంద్రం పెట్టిన భయంకరమైన కేకలు వినబడ్డాయి. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ అరుపు చాలా స్పష్టంగా వేదనతో అరుస్తున్నట్టుగా ఉంది. రేయ్, అది చంద్రంగాడి గొంతులాగే ఉందిరా, వాడికి అడవిలో ఏదో ప్రమాదం జరిగిందిరా అన్నాడు నరసింహ కంగారుగా. వెంటనే విశ్వనాథం మిగతా 6 కాపరులను చూసి, మీరెవ్వరూ ఇక్కడి నుండి కదలకండి, గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోండి, కుక్కలను అలర్ట్గా ఉంచండి, చంద్రానికి ఏదో అయ్యింది, మేం 3 వెళ్ళి వాడిని తీసుకొస్తాం అని చెప్పాడు. విశ్వనాథం, నరసింహ, భైరవుడు 3 తమ చేతుల్లో లావుపాటి కట్టెలను, టార్చ్ లైట్ను పట్టుకొని అడవి లోపలికి పరిగెత్తారు. అడవి లోపలికి వెళ్ళాక వాళ్ళు, చంద్రం ఎక్కడున్నారా చంద్రం అని కేకలు వేస్తున్నారు. కానీ ఎలాంటి సమాధానం రావడం లేదు. వాళ్ళు టార్చ్ లైట్ వేసుకుంటూ చంద్రం వెళ్ళిన దారిలో కాస్త లోపలికి వెళ్ళారు.
అలా వెళ్తున్న వాళ్లకు కింద పడి ఉన్న కట్టెల మోపు కనిపించింది. దానికి కాస్త దూరంలో చంద్రం వేసుకున్న చెప్పులు, కట్టుకునే టవాల్ కూడా కనిపించాయి. దాన్ని చూడగానే ముగ్గురి మనసుల్లో భయం రెట్టింపైంది. ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. సరిగ్గా అప్పుడే ఆ పెద్ద మర్రి చెట్టు పైనుండి గుండెలు పిండేసే ఏడుపు శబ్దం వినిపించింది. ఆ ఏడుపు వినగానే ముగ్గురు ఒక్కసారిగా స్తంభించిపోయారు. ఆ శబ్దం మర్రి చెట్టు పైనుండి వస్తుంది. చుట్టూ చిమ్మ చీకటి, ఆ చీకటిలో ఆ ఏడుపు. అప్పుడే పైనుండి ఒక రక్తం చుక్క విశ్వనాథంపై పడింది. ఆ రక్తం చూసిన విశ్వనాథం లైటును ఆ చెట్టుపైకి వేశాడు. వాళ్ళు ముగ్గురు భయపడుతూనే ఆ చెట్టుపైకి చూస్తున్న సమయంలో, ఒరేయ్ నన్ను కాపాడండిరా, చంపేస్తుందిరా అంటూ చంద్రం గొంతు చాలా బలహీనంగా, దీనంగా వినిపించింది. ఆ అరుపు వినగానే విశ్వనాథం, నరసింహ, భైరవుడు ధైర్యం చేసుకొని పైకి చూశారు. పైకి చూడగానే వాళ్ళ ముగ్గురి గుండెలు ఒక్కసారిగా జారిపోయినంత పనైంది. వాళ్ళెంత ధైర్యవంతులైనా అక్కడున్న దృశ్యాన్ని చూసి వాళ్ళ ఒళ్ళు వణికిపోయింది. ఆ చెట్టు కొమ్మ పైన చంద్రం కూర్చోబెట్టబడి ఉన్నాడు. సరిగ్గా అతని పక్కనే ఒక భయంకరమైన వికృత ఆకారం కూర్చొని ఉంది. ఆ ఆకారం చంద్రం మెడను తన గోళ్లతో గట్టిగా పట్టుకొని తన కాళ్లను గాలిలోకి ఊపుతూ నవ్వుతుంది. అది చంద్రం ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దాని కళ్ళు లైటు వెలుతురిలో రక్తంలాగా ఎర్రగా మెరుస్తున్నాయి. దాన్ని చూడగానే భైరవుడు భయంతో వెనక్కి తగ్గుతూ, ఒరేయ్ విశ్వనాథం, ఒరేయ్ నరసింహ, అది మనిషి కాదురా, అది ఈ అడవిని ఆవహించి ఉన్న భయంకరమైన అడవి పిశాచి. దీని కంట ఏ మనిషి పడినా ప్రాణాలతో వదలదు. దానికి నరమాంసం, రక్తం అంటే పిచ్చి. అది మన చంద్రాంగాన్ని పట్టుకుందిరా, మనం ఎలాగైనా కాపాడాలి, లేకపోతే అది వాడి రక్తమంతా తాగేసి చంపేస్తుంది అని గట్టిగా అరిచాడు. భైరవుడి మాటలకు ఆ పిశాచి పెద్దగా నవ్వింది. ఆ నవ్వుకు అడవిలో ఉన్న చెట్లన్నీ కదిలాయి. అది పైనుండి కింద ఉన్న ముగ్గురి వైపు చూస్తూ తన భయంకరమైన గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక్కడి నుండి వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. ఈరోజు వీడి రక్తం నా సొంతం, పారిపోండి అంటూ ఆ పిశాచి తన పదునైన పళ్ళతో చంద్రం మెడను కొరికింది. చంద్రం నరకయాతన అనుభవిస్తూ గట్టిగా అమ్మా అని అరిచాడు. ఆ అరుపు విని భైరవుడు తట్టుకోలేక ఒక బండరాయిని తీసి గురిపెట్టి ఆ పిశాచిని తలపై కొట్టాడు. ఆ పిశాచిని చంద్రాన్ని వదిలేసింది. చంద్రం ఒక్కసారిగా ఆ చెట్టుపై నుండి కింద పడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు చేతులు చాచి కింద పడుతున్న చంద్రానికి పట్టుకున్నారు. రక్తం వస్తున్న చంద్రం మెడకు తన టవాలాను కట్టారు. మళ్ళీ ఒక్కసారిగా ఆ పిశాచిని కిందికి దూకింది. జుట్టంతా విరబూసుకునుంది. దాని ఎత్తు కనీసం 7 అడుగులుంటుంది. ఈ రోజు మీ నలుగురి చావు నా చేతిలోనే అని ఆ పిశాచం వికృతంగా నవ్వుతుంది. వీళ్ళంతా భయపడి చంద్రాన్ని ఎత్తుకుని పొలం వైపుకు పరిగెత్తారు. 5 నిమిషాలు పరిగెత్తిన తర్వాత పొలం దగ్గరికి చేరుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ అదే మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ పిశాచం వికృతంగా నవ్వుతూ వీళ్ళ పైకి దూకడానికి చూస్తుంది. అంతలోనే నరసింహ తన జేబులో ఉన్న అగ్గిపెట్టెను తీసి చంద్రం మోపు కట్టిన కట్టెలకు నిప్పంటించాడు. ఆ నిప్పుకు ఆ పిశాచం భయపడి కాస్త దూరంగా నిలబడింది. చూస్తుండగానే ఆ మర్రి చెట్టు ఊడలు కింద ఉండడంతో ఆ మర్రి చెట్టు మొత్తం కాలిపోయింది. ఆ మర్రి చెట్టు కాలుతుంటే ఆ పిశాచం అర్ధనాదాలు చేస్తూ ఏడవడం మొదలుపెట్టింది. చూస్తూ ఆ పిశాచం కూడా ఆ మర్రి చెట్టుతో కాలిపోయింది. కాలుతున్న ఆ పిశాచాన్ని, ఆ చెట్టును వదిలేసి వీళ్ళందరూ పొలం దగ్గరికి వచ్చారు. తమ దగ్గరున్న పసుపుతో చంద్రం గాయానికి కట్టుకట్టారు. తెల్లారాక హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇది వాళ్ళ జీవితంలోనే మర్చిపోలేని ఒక నిజమైన యథార్థ సంఘటన. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి కథలుంటే డిస్క్రిప్షన్లో ఉన్న జీమెయిల్కు పంపండి. మళ్ళీ ఇంకో భయంకరమైన నిజ జీవిత సంఘటనతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.